హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? ఈరోజు నేనొక చిన్న హ్యాపీ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని రోజుల ముందు నేను చుక్కకూర విత్తనాలు వేశాను మా గార్డెన్‌లోని. ఇప్పుడిక్కడ చూడండి ఎంత అందంగా ఫ్రెష్‌గా చుక్కకూర పెరిగిందో. మన చేతులతో స్వయంగా పెంచుకున్న ఆకుకూర అంటే ఏంటో వేరే ఫీలింగ్ ఉంటదనమాట. సూపర్ మార్కెట్‌లో కొనేదానికి, మన చేతులతో మనం స్వయంగా ఆర్గానిక్‌గా పెంచుకునే దానికి చాలా తేడా ఉంటదనమాట. అంటే అదే వెజిటబుల్, సేమ్ వెజిటబుల్ బట్ మన చేతులతో పెంచుకొని ఇలా తీస్తూ ఉంటే ఒక ఫీలింగ్ ఉందనమాట. హ్యాపీగా, సాటిస్ఫైగా అలా అనిపిస్తది. ఇప్పుడు మన చుక్కకూరని హార్వెస్ట్ చేస్తున్నాను. చుక్కకూరలోని చిన్న పులుపు టేస్ట్ ఒస్తది కదా! అందుకే అది పప్పులో వేసుకున్నా, లేదంటే ఫ్రై చేసినా గాని చాలా టేస్టీగా ఉంటది. ఈరోజు సాటర్‌డే కదా! సో, ఈ చుక్కకూరని పప్పులో వేసి కుక్ చేద్దామని కట్ చేస్తున్నాను. నేనిలా కట్ చేస్తున్నానో లేదో మా పిల్లలిద్దరూ వచ్చేసారనమాట. నేను కూడా కట్ చేస్తాను అని చెప్పి. ఇంక వీళ్ళిద్దరికి కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చాననమాట కట్ చేయమని. ఈ చుక్కకూర ఇక్కడ గార్డెన్స్‌లో పెంచడం చాలా ఈజీ అండి. ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం వాటర్ అండ్ సన్‌లైట్ ఉంటే సరిపోతాయి. ఇప్పుడు మాకిక్కడ సమ్మర్ కాబట్టి సన్‌లైట్ అయితే సరిపోతుంది మొక్కలకి. ఇంకా వాటర్ అంటే నేను ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అలా పిల్లలతోని అప్పుడప్పుడు గార్డెన్‌లోకొచ్చి కొంచెం కొంచెం వాటరింగ్ లాగా చేస్తున్నాను. పిల్లలతో చేయిస్తున్నాను అప్పుడప్పుడు. సో, మొత్తానికి ఎలాగోలాగా ఇంతైతే పెరిగింది. సో, ఇలా పెరగడం వల్ల నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందనమాట. ఇంకా వేరే ఏమైనా ప్లాంట్స్ వేద్దామా ఏంటి అని. చాలా మంచిగా అనిపిస్తదండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న స్పేస్ ఉన్నా గానీ, బాల్కనీలో ఒక చిన్న ప్లేస్ ఉన్నా కానీ సరిపోద్ది పెంచుకోవచ్చు. ట్రై చేయండి. నేనిప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పప్పు చేస్తాను. చుక్కకూర పప్పు. పప్పు ఎలా చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి, అది చాలా ఈజీ కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు గానీ, మన సబ్‌స్క్రైబర్ ఒక క్వెషన్ అడిగారు. దానికి ఆన్సర్ చేస్తానిప్పుడు. సిస్టర్ వెల్డర్స్‌కి ఏమైనా వేకెన్సీ ఉంటాయా అని అడిగారు. దీనికి ఆన్సర్ చేస్తాను. మీకిందాక ఒకటి చూపించడం మర్చిపోయాను. మా గార్డెన్‌లోని ఆనపకాయ విత్తనాలు కూడా వేశాననమాట. ఇగోండి ఆ మొక్క ఇంతవరకు వచ్చింది. సో, ఇది ఇంకా ఫుల్‌గా పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను. అగోండి ఆ 2 మొక్కలనమాట అవి. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి క్లీన్ చేసి కుక్ చేస్తాను. సరే, న్యూజిలాండ్‌లోని వెల్డర్స్‌కి వేకెన్సీస్ ఉంటాయా అని అడిగారు కదా! అవునండి. న్యూజిలాండ్‌లోని వెల్డర్స్‌కి మంచి డిమాండ్ ఉంటది. అంటే కన్‌స్ట్రక్షను, మ్యానుఫ్యాక్చరింగు, ఇంజినీరింగు, ఫ్యాబ్రికేషను ఇలాంటి ఫీల్డ్స్‌లోని స్కిల్డ్ వెల్డర్స్‌కి చాలా అవసరం ఉంటది. న్యూజిలాండ్‌లోని ఎక్కువగా ఏ ఏరియాస్‌లోని మనకి ఛాన్స్ ఉంటది అంటే ఆక్లాండు, క్రైస్ట్ చర్చు, వైకాటో, హామిల్టన్. ఈ 4 ప్లేసెస్‌లోని మనకి కొంచెం వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా సాలరీ విషయానికొస్తే ఎక్స్‌పీరియన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది సాలరీ. ఒక అవర్‌కి $28 నుంచి $40 వరకు పే చేస్తాయి కొన్ని కంపెనీసు. అదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ వెల్డర్స్ ఉంటే ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే విజిటర్ వీసా మీద వచ్చి మాత్రం పని చేయడానికి లేదు. వర్క్ చేయాలంటే అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా తప్పకుండా ఉండాలి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నేను చెప్పిన ఫీల్డ్స్‌లోని. అండ్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ ప్రూఫ్స్ రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఎన్‌జెడ్ ఎంప్లాయర్ దగ్గర జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ ఆఫర్ ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి. ఆ కంపెనీ కూడా అక్రెడిటెడ్ అయ్యుండాలి. ఇక్కడేంటంటే చాలా కంపెనీస్ ఓవర్‌సీస్ వెల్డర్స్‌ని కూడా బాగా హైర్ చేసుకుంటాయి. అది మనకి మంచి బెనిఫిట్. కానీ ప్రాపర్ ప్రాసెస్ ద్వారా మనం రావాలి. సో, ఫైనల్‌గా ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అంటే యెస్ అండి. అవకాశాలైతే ఉంటాయి. కానీ కరెక్ట్ వీసా మరియు డాక్యుమెంట్స్‌తో అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి ఏ టైప్ ఆఫ్ వెల్డర్స్‌కి ఎక్కువగా డిమాండ్ ఉంటది అంటే, హెవీ ఫ్యాబ్రికేషన్ అండ్ స్ట్రక్చరల్ స్టీల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనకి ఫార్మల్ ఐటీఐ గాని, డిప్లొమా గాని ఉంటే మంచిది. కానీ చాలా కంపెనీస్ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌నే ఎక్కువగా చూస్తాయన్నమాట. మనకి మినిమమ్ 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఉంటే బెటరు. ఇంకా కొంతమంది ఐఎల్‌టీఎస్ అవసరమా అక్క అని అడుగుతున్నారు. కానీ మోస్ట్ వెల్డింగ్ జాబ్స్‌కి ఐఎల్‌టీఎస్ అంత మ్యాండేటరీ కాదు కానీ వీసా అప్లై చేసినప్పుడు మాత్రం బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటే బావుంటది. ఇంకా ఏజ్ లిమిట్‌కొస్తే వర్క్ వీసాకి స్ట్రిక్ట్ ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు కానీ, ఫిజికల్ జాబ్ కాబట్టి ఫిట్‌నెస్ ఇంపార్టెంట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కొన్ని ట్రేడ్ జాబ్స్ లాంగ్ టర్మ్ స్కిల్ షార్టేజ్ లిస్ట్‌లో ఉంటాయి. అలా కనుక ఉంటే గనక ఫ్యూచర్‌లోని రెసిడెన్సీ పాత్‌వే మనకి ఈజీగా ఉంటది. కానీ రెసిడెన్సీ అనేది ఎప్పుడు కూడా రోలు, సాలరీ, వీసా టైప్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యాజ్ యూజువల్ నేనెప్పుడు చెప్పేది జాబ్ ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి అంటే seek.co.nz, ఇంకొకటి ట్రేడ్ మీ జాబ్స్ ఉంటది. ఇంకొకటి ఇండీడ్ ఎన్‌జెడ్. కొన్ని కంపెనీ వెబ్‌సైట్స్‌లోని కూడా డైరెక్ట్‌గా మనం అప్లై చేసుకోవచ్చు. నేను రియాలిటీ చెక్ కూడా చెప్తానండి. జాబ్ మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటది. అది గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్ కూడా చాలా ఉంటది దానికి. సో, మనం తొందర పడిపోయి, గాబరా పడిపోయి, మనకెలా అయినా జాబ్ రావాలి న్యూజిలాండ్‌లో అని చెప్పేసి ఫేక్ ఏజెంట్స్‌కి మాత్రం మనీ ఇవ్వకండి.
డైరెక్ట్ ఎంప్లాయర్‌కే అప్లై చేసుకోండి. మీరు అన్ని వెబ్‌సైట్స్ బాగా రీసెర్చ్ చేసి, మీరే మీ చేత్తోనే అప్లై చేసుకొని చూడండి. మీకు ఐడియా వస్తది. అసలు మార్కెట్ ఎలా ఉంది? కంపెనీస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి అని. లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ఎవరైనా న్యూజిలాండ్‌లో ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తాను. వాళ్ళ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే అప్పుడు మీరు ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఏమి అనుకోవద్దు. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. విజిటర్ వీసా మీద వచ్చి పని చేయడం మాత్రం ఇల్లీగల్. ప్రాపర్‌గా జాబ్ సెట్ చేసుకొని, జాబ్ తెచ్చుకొని, వర్క్ వీసా తెచ్చుకొని, ట్రావెల్ చేస్తే మనం చాలా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. కొంచెం టైం పడతది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాము. బట్ ప్రాపర్ వేలో ఎళ్ళినంత సుఖం ఇంకెక్కడ మనకుండదు. మనం ఏదైనా కానీ జెన్యూన్‌గా చేస్తున్నాము అంటే దేవుడి హెల్ప్ ఎప్పుడూ ఉంటది మనతో. ఇంకా న్యూజిలాండ్‌లోని వెల్డింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అంటే, న్యూజిలాండ్‌లోని సేఫ్టీ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. వర్క్ చేస్తున్నప్పుడు హెల్మెట్, గ్లోవ్స్, సేఫ్టీ బూట్స్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడ సేఫ్టీ కల్చర్ స్ట్రాంగ్‌గా ఉంటది. ఇంకా స్కిల్ అసెస్‌మెంట్ విషయానికొస్తే కొన్ని కేసెస్‌లో మాత్రం ఎంప్లాయర్ ట్రయల్ టెస్ట్ ఉంటది. మీరు యాక్చువల్ వెల్డింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇంకా అది డిపెండ్ ఆన్ రోల్ అన్నమాట. సమ్ రోల్స్‌కైతే ట్రేడ్ అసెస్‌మెంట్ కూడా ఉంటది. అయితే ఇంకొక విషయం ఇక్కడికొచ్చే ముందు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తెలుసుకోవాలి. సాలరీ మాత్రమే చూడకూడదు. అసలిక్కడ రెంట్ ఎంత? ట్రాన్స్‌పోర్ట్‌కి ఎంతవుతుంది? గ్రోసరీస్‌కి ఎంతవుతుంది? ఇన్స్యూరెన్స్‌కి ఎంతవుతుంది? ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనం సాలరీ కూడా చూసుకొని దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్రెషర్స్‌కైతే ఛాన్సెస్ తక్కువుంటాయి కానీ అట్‌లీస్ట్ 3-5 ఇయర్స్ మనకి సాలిడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక బెటర్ అన్నమాట. ఇవన్నీ నేను తెలుసుకున్న డీటెయిల్స్ మాత్రమే. మీరు కూడా ఒకసారి మీ సైడ్ నుంచి నెట్‌లో సెర్చ్ చేసి గో త్రూ అవ్వండి. అసలేం డాక్యుమెంట్స్ కావాలి? ఎక్స్‌పీరియన్స్ ఎంతుండాలి? మన క్వాలిఫికేషన్ ఏంటుండాలి? లేపోతే ఎలా అప్లై చేయాలి? అన్ని డీటెయిల్స్ ఇంకా మీకు క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్‌లో అడగండి. లేదంటే మీకేమైనా డీటెయిల్స్ తెలిస్తే గనక కామెంట్‌లో చెప్పండి. వేరే వాళ్ళు తెలుసుకుంటారు. అలానే మీరడిగిన క్వెషన్స్ నాకు తెలియకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్‌లో రెస్పాండ్ అవుతారు. చూసుకుంటూ ఉండండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే గనక ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా వంట విషయానికొస్తే చుక్కకూర పప్పు ఇప్పుడే తాలింపు వేసాను. రెడీ అయిపోయింది వేడి వేడిగా. అలానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చిన్న క్యాబేజీ మిగిలింది. దాన్ని తీసేసి ఈరోజు ఫ్రై చేశాను. మీరిప్పుడు చూసారు కదా ఇందాక వీడియోలో. క్యాబేజీని డీప్ ఫ్రై చేశాననమాట. క్యాబేజీ 65 లాగా. అలానే ఇంకో పక్కన రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే కరెక్ట్‌గా 1:00 అవుతుంది. ఇంకా వేడి వేడిగా మా ఇంట్లో వాళ్ళకి చుక్కకూర పప్పు, అలానే క్యాబేజీ ఫ్రైతో ఈరోజు భోజనం పెట్టబోతున్నాననమాట. అలానే ఈరోజు మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఏం కుక్ చేసి పెట్టారో కామెంట్ చేయండి. నేను చూస్తాను. ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. బాయ్.